Thank you, sir. Thank you. Yes. అందుకొరకు ఈ 3 వాగ్దానాలు ఎత్తిపడుచు రక్షణ గృహముగాను, సమృద్ధి నిలయముగాను, ఆశీర్వాద నిలయముగాను ఈ ముఖద్వారాన్ని యేసుక్రీస్తు వారి వాగ్దాన పూర్వకంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం పరవశముందే నామది నీ తండ్రి, ప్రాంతం ఇది మొదలుకొని ప్రవక్త బహుమానం ఈ ప్రాంతంలో స్థిరపరచబడును గాక. ఇంటికి సమాధానము కలుగును గాక. అవును తండ్రి, ఇది మొదలుకొని ఇంట్లో సమృద్ధి స్థిరపరచబడును గాక, రక్షించబడుదురు గాక. ఇంట్లో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ నీ యొక్క మహిమను చూచుదురు గాక. ఇంటిలో ప్రభు దైవ సన్నిధి ఏలును గాక. తండ్రి, ముఖ్యంగా ఈ నీ గుడారములో తండ్రి ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న మాట ఈ ఇంట్లో నెరవేర్చబడును గాక. తండ్రి, మరొకసారి వాగ్దానం ఇస్తూ వచ్చాను, నీ పానీయంను నేను నీ ఆహారం దీవించలను, ఐగుప్తు యొక్క రోగములన్నీ కూడా నేను వెళ్ళగొడతానన్నావు. యేసు నామం పేరట సకల రోగములు యేసుక్రీస్తు వారికి అమూల్యమైన శక్తి ద్వారా ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టబడదు గాక. బిడ్డలకు ఇది జీవార్థమైన, సమాధానయుక్తమైన, మహిమకరమైన సమయంగా మార్చమని ఈ గృహమును తండ్రి మరొకసారి నీ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తుండగా ఆతిథ్య గృహముగా, రొట్టెల గృహముగా, సమాధాన గృహముగా, సియోను ఉన్నత శిఖరము, జాయన్ జెనిత్ గా ఈ యొక్క గృహానికి నామకరణం చేస్తుండగా ఇది మొదలుకొని గృహంలో ఉన్న బిడ్డలందరూ కూడా దేవుని ఆశీర్వాదం, సియోను అనుభవం 7 తలంపులు చూసాం ప్రభా. ఆ 7 మాటలు ఈ గృహంలో నెరవేర్చబడును గాక. ఇట్లు రక్తాన్ని ప్రోక్షిస్తూ వాగ్దానం ఎత్తిపడుచు వాక్యము చేతను, ప్రార్థన చేత, రక్తము చేతను సమస్తం శుద్ధి చేయబడని తండ్రి, కుమార్ దాన్ని మీ వాగ్దానం ఎత్తిపడుచు సంగముగా మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి యేసు నామం పేరట అంధకార చీకటి శక్తులను గద్దిస్తూ తండ్రి ఇది నీ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరట మీకే ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము తోడు ఇది మొదలుకొని ఈ గృహపక్షమున జాయన్ జెనిత్ గా చిరకాలము స్థిరపరచబడి, దీవించబడి, ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్.